ఖమ్మం సభలో బీఆర్ఎస్పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు సీరియస్ అయ్యారు. రేవంత్ రెడ్డిది ద్రోహ చరిత్ర అంటూ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. అడుగడుగునా వెన్నుపోట్లు, అనుక్షణం అబద్ధాలు. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమే ద్రోహదల పుట్ట. సమైక్యవాదుల కొమ్ము కాస్తూ సర్వరాష్ట్ర కాంక్షతో పోరాడిన ఉద్యమకారుల మీద తుపాకీకి ఎక్కుపెట్టిన తెలంగాణ ద్రోహి రేవంత్. చంద్రబాబు తరపున నోట్ల బ్యాగులు మోస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన ఓటుకు నోటు దొంగ రేవంత్. ఎన్టీఆర్ ద్వేషించిన కాంగ్రెస్లో చేరి నమ్మిన పార్టీకి నాయకుడి వెన్నుపోటు పొడిచిన టీడీపీ ద్రోహి. కాంగ్రెస్ పార్టీ బీజేపీని వ్యతిరేకిస్తూ ఉంటే రేవంత్ మాత్రం బీజేపీని మోస్తున్న టీడీపీపై అభిమానం కురిపించడం వెనుక మతలబు ఏంటి? బీజేపీ, టీడీపీ కూటమికి మేలు చేసేలా రేవంత్ వ్యవహార శైలి ఉంది. ఆయన రాజకీయం చంద్రబాబు కనుసన్నల్లోనే జరుగుతోంది. బీఆర్ఎస్ జెండా దిమ్మెలను కూల్చాలని పిలుపునివ్వడం అంటే శాంతి భద్రతలను ప్రత్యక్షంగా దెబ్బతీయడమే. బీఆర్ఎస్ దిమ్మెలు కూలగొడితే రేవంత్కు దిమ్మ తిరిగేలా బదులిస్తామంటూ హరీష్ రావు రాసుకొచ్చారు.